నమస్తే మిడ్ డే న్యూస్ కు స్వాగతం. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ 5వ జాబితాపై కొనసాగుతున్న సస్పెన్స్, నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన, చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకు పరామర్శ. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేసినేని నాని, 3 లక్షల ఓట్లతో నాని ఓడిపోవడం ఖాయమన్న బుద్ధా వెంకన్న. కాసేపట్లో వ్యూహం సినిమాపై హైకోర్టులో తీర్పు, విడుదలను ఆపాలి అంటూ పిటిషన్. కేంద్రం అఖిలపక్ష సమావేశం ప్రారంభం, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ భారతీయ గోర్ బంజారా సంఘం సచివాలయాన్ని ముట్టడించారు. గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్లకు సహాయం 10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ సచివాలయాన్ని ముట్టడించారు భారతీయ గోర్ బంజారా సమితి సభ్యులు. ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి పోడు భూముల సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలి, దీనివల్ల ఇటు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ఇక మరోవైపు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సహాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఇస్తున్నటువంటి 5 లక్షలను 10 లక్షల వరకు పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఆ సచివాలయాన్ని ఆకస్మికంగా ముట్టడించడంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలించారు. ఒక రకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రోజు మొదటి అరెస్ట్ సచివాలయం వద్ద జరిగింది. ఇక దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేజర్ గా సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రెబెల్ ఎమ్మెల్యేలు అందరిపై వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. నిన్న రెబెల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉంది.
మరోవైపు హైకోర్టులో రెబెల్ ఎమ్మెల్యేలకు చుక్క ఎదురైంది. స్పీకర్ నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. దీంతో పార్టీలు ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో రెబెల్స్ ఓటు హక్కును కోల్పోనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రియా, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలిపించడం జరిగింది. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన అనర్హత పిటిషన్ స్పీకర్కి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్తో సమావేశమయ్యారు. పార్టీ మారడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మీపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ నిన్న స్పీకర్ వారిని పిలిపించి విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలంటూ స్పీకర్ని కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ మాత్రం ఇప్పటికే 3 సార్లు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ సమయం ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఈ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు లేదంటే రేపు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నలుగురు ఎమ్మెల్యేలపైన కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలకు కూడా నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్ళింది. కానీ ఒక్క ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ ఒక్కరు మాత్రమే నిన్న స్పీకర్తో సమావేశమయ్యారు. మిగిలినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్తో సమావేశానికి హాజరు కాలేదు. కానీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రొసీజర్ ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని శిరసా వహిస్తామని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఇటు స్పీకర్తో సమావేశమైనటువంటి సందర్భంలోనే అటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ తమకు ఇచ్చినటువంటి నోటీసులను నిలుపుదల చేయాలంటూ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హైకోర్టును కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న ఈ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ ఒక స్పష్టమైనటువంటి తీర్పును కూడా హైకోర్టు ఇచ్చింది. ప్రస్తుతం ఈ అంశం స్పీకర్ దగ్గర ఉంది కాబట్టి స్పీకర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పడం ద్వారా అది కొంత రెబల్ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశనే మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు వైసీపీకి సంబంధించినటువంటి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలపైన ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా అది రాజ్యసభ ఎన్నికల్లో ఒక కీలక పరిణామంగా చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడితే ఈ ఎమ్మెల్యేలకు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. గతంలోనే మాజీ మంత్రి గంటా రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి. ఈ రాజీనామాను స్పీకరు ఇటీవల కాలంలోనే ఆమోదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తాను 3 సంవత్సరాల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించడం వెనుక రాజకీయ కోణం ఉందంటూ గంటా శ్రీనివాసరావు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక ఈ రెబల్ ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకుంటే స్పీకర్ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలపైన కూడా స్పీకర్ చర్యలు తీసుకుంటే వారు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది రాజకీయంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు విమర్శలు ప్రతివిమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ స్పీకర్ ఇక నలుగురు రెబల్ ఎమ్మెల్యేలను విచారించినటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాతే తమను విచారణకు పిలిపించారు. ఖచ్చితంగా తాము అనర్హత వేటు ఎదుర్కొనే తప్పదనే అభిప్రాయాన్ని అయితే వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి పర్యటన ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిజం గెలవాలి పేరిట పర్యటించనున్నారు. నేడు రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు.
రేపు దర్శి, కొండపి, కందుకూరులో భువనేశ్వరి పర్యటిస్తారు. ఎల్లుండి కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు ఆమె. ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరులో భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 40,000 మంది అప్లై చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సూచనతో మరో 1,800 పోస్టులను యాడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చే మొదటి ఉద్యోగాలు కావడంతో పెద్ద సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం మంత్రుల చేతుల మీదుగా కొత్తగా సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకుంటారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. నర్సంపేటలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ 18 మందిలో 15 మంది కౌన్సిలర్లు ఓ వర్గంగా విడిపోయారు. అవిశ్వాసానికి దూరంగా 6 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 17 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో ఈ అవిశ్వాస పరీక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎటు దారి తీస్తుందో అన్న టెన్షన్ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. కర్నూలు పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపిక కోసం వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పార్టీ ఎంపిక చేసింది. అయితే పార్టీ ప్రకటించిన నిర్ణయంపై మంత్రి గుమ్మనూరు జయరాం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి గుమ్మనూరు ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయనను ఎంపీ పదవికి ఎంపిక చేసింది. అయితే గుమ్మనూరు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్నూలు పార్లమెంటు సీటుపై పార్టీ అధిష్టానం పెద్దలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కర్నూలు పార్లమెంటు సీటును ఈసారి కూడా బీసీలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినా ఆయన మాత్రం నేటి వరకు పోటీ చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కార్యకర్తలు నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు జయరాంతో చర్చించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. మంత్రి గుమ్మనూరు జయరాంకు సొంత
పార్టీలో విభేదాలు ఉన్నా చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షని నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఇప్పటి వరకు మంత్రి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం కానీ పార్టీ నిర్ణయాన్ని విభేదించిన ఘటన కానీ లేవు. ఇప్పటి వరకు మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నట్టుగా భావిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేసినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో పార్టీ అధిష్టానం కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి మరో 2 పేర్లు పరిశీలిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ బివై రామయ్యతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ పేర్లు వినబడుతున్నాయి. వీరిద్దరిలో కర్నూలు మేయర్ బివై రామయ్యను పార్టీ రెండో ఆప్షన్గా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం బివై రామయ్యను ఎంపిక చేసినట్టు నేటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకు కారణం మంత్రి గుమ్మనూరు జయరాం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవటమే. ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ స్థానానికి పార్టీ ప్రకటించిన జాబితాలో గుమ్మనూరు జయరాం పేరే ఇంకా ఉన్నట్టు కార్యకర్తలు, నేతలే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేరు సూచించినట్టు సమాచారం. బోయ సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ మధుసూదన్ కు అధోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం 3 నియోజకవర్గాలలో కార్యకర్తలు, నేతలతో గట్టి పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే డాక్టర్ మధుసూదన్ పేరు ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు సమాచారం. మంత్రి గుమ్మనూరును పార్టీ ఎంపిక చేయటం, ఆయన తన వైఖరిని స్పష్టంగా తెలపకపోవటం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం, పార్టీని వీడకపోవటం తదితర పరిణామాలు జరుగుతున్నా గుమ్మనూరు జయరాం పార్టీని వీడలేదు కదా, కొద్ది రోజులు వేచి చూద్దామన్న ధోరణితో పార్టీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించిన తరువాతనే అభ్యర్థి ఎంపికపై స్పందించాలని పార్టీ అధిష్టానం వేచి చూస్తోంది. ఇంతకీ గుమ్మనూరు జయరాం కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా లేక ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ తొలగిన తరువాతే ఎంపిక చేసిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే జయరాం తన రాజకీయ భవిష్యత్తుపై తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూడక తప్పదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన పంజగుట్ట యాక్సిడెంట్ కేసులో పలువురు పోలీస్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. పరోక్షంగా షకీల్ కొడుకును దుబాయ్ వెళ్లేందుకు సహకరించడం, కేసు నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ ప్రేమ్ కుమార్, పంజగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణలో వేగవంతం పెంచారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడు తన తండ్రితో కలిసి దుబాయ్ పారిపోయాడు. షకీల్ కుమారుడు సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్ పంపి కేసు నమోదు చేయించారు.
అందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ సీఏ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ ని ముంబైకి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్ వాహో పాత్ర ఉన్నట్లు గుర్తించి అతడిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అబ్దుల్ వాహే పేర్లు కూడా చేరడంతో నిందితుల సంఖ్య 8కి చేరింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. కేసులతో పాటు సస్పెండ్ అరెస్టుల వరకు వెళ్లింది. మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధమైంది. ఉన్నతాధికారులు మాత్రం తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారా? ఇక అంతే. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల బెడద రోజు రోజుకు హెచ్చుతోంది. ఒక పక్క పోలీసుల సూచనలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా హైదరాబాద్లో నమోదవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న చైనా జాతీయ సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాల్ని అందించిన తిరుపతికి చెందిన వ్యక్తి నేష్నూర్ శిరీష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి ఆన్లైన్లో ఉత్పత్తులకు రేటింగ్, ప్రకటనల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మోసాలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న సైబర్ నేరాల్లో 50% కేసులు ఇన్వెస్ట్మెంట్ మోసాల పేరుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్లో నమోదవుతున్నాయి. సుమారు 60 లక్షల రూపాయలని వసూలు చేసి సైబర్ మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు శిరీష్ కుమార్ నగదు బదిలీ చేశాడు. ఇదే కాకుండా సైబర్ మోసగాళ్లతో కుమ్మక్కై కమిషన్ పొందడానికి ఆన్లైన్లో ఉత్పత్తుల్ని రేటింగ్, ప్రకటనల పనులు అప్పగించడం లాంటివి చేస్తూ అమాయక ప్రజల్ని శిరీష్ కుమార్ మోసం చేస్తున్నట్టు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. నిందితులు ఒకే రోజే ఒకే ఖాతాలో 1.5 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో భారతదేశమంతటా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే నిందితుడు శిరీష్ చైనాకు వెళ్లి చైనా పౌరులతో కార్యకలాపాలు సాగించాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 419, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయన్న ప్రకటనలతో అత్యాశకు జనం లోనవుతున్నారు. ఇదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తరచూ ఇన్వెస్ట్మెంట్ మోసాలు జరుగుతున్నాయని, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల పేరుతో ఆఫర్స్ ఇస్తూ ఆన్లైన్ ద్వారా వస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోతే అధైర్యపడకుండా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు తాము అండగా ఉంటామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిమీపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థను నిషేధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించరాదన్న కేంద్ర ప్రభుత్వ విధానం మేరకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమీ సంస్థను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. సిమీ సభ్యులు టెర్రరిజాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అమెరికాలో నీల్ ఆచార్య అనే మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. నీల్ ఆచార్య ప్యూర్ డ్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. ఆదివారం నుంచి అతడి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.
అతడి జాడ కనిపెట్టాలని పోలీసులకు నీల్ ఆచార్య తల్లి విజ్ఞప్తి చేసింది. అతడు చనిపోయి కనిపించినట్లు పోలీసులు ధృవీకరించారు. వివేక్ సాని అనే మరో విద్యార్థి హత్యకు గురైన కొద్ది రోజుల్లోనే నీల్ ఆచార్య హత్యకు గురి కావడం ఆందోళన కలిగించింది. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.